బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎలా అన్నారండి అబ్బక్క గారు? యెహోవాను బట్టి మనము సంతోషించాలి. మనకున్న ఆస్తిపాస్తుల గురించి కానీ, మనకున్న మేడమెద్దుల గురించి కానీ, మనకున్న అందచందాల గురించి కానీ ఏమి సంతోషించకూడదు. కానీ యెహోవాను బట్టే, అంటే పాతకాలంలో యేసయ్యని యెహోవా అనే నామంలో ఉండేవారు. దాన్ని బట్టే సంతోషిస్తున్నారని అబ్బక్క గారు ఆ కాలం అన్నారు. ఇప్పుడు మనం ఏమన్నా యేసయ్య బట్టి మనం ఇప్పుడున్న నామం అంటే యేసయ్య నామం, కొత్త నిబంధనలు బట్టి. అందుకే మనకి ఏమున్నా ఏమలేకపోయినా ఏం చేయాలి? యేసయ్యని బట్టి స్తుతించాలి, సంతోషించాలి. ఏముందని మన బంధువులు కానీ మన రక్తబంధు మీకు ఏముందని అడిగినప్పుడు ఏమనంటే నా యేసయ్య నాతో ఇంతగా నాకు కావాల్సింది ఏమి ఈ లోకంలో ఏమీ లేదు, నాకు ఏమైనా అవసరం దేవుడు తప్పనిసరి నాకు ఇస్తారు అని మన విశ్వాసం బట్టి మనం మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి ఏమంటాడంటే మోయిలు యేసయ్య చాలా గొప్పవాడు అనుకుంటారు. అలా మనం మాట్లాడాలి, అలా మనం ప్రార్థించాలి కూడా. ఆనందం నీలోనే నా యేసయ్యా.